నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా. దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ రోజున ఒక వ్యక్తి తన జీవితంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అంటూ చెబుతున్నాడు. ఆనందం అనుభవించాలి అని మనం కూడా కోరుకుంటాం కదా. మరి ఆనందాన్ని అనుభవించగలుగుతున్నామా? ఆనందాన్ని తెచ్చుకుని ఉంచుకోగలుగుతున్నామా? ఆనందంలో మనం అడుగులు వేయగలుగుతున్నామా? ఆనందంతో ఉప్పొంగిన గొంతుతో దేవుని స్తుతిస్తున్నామా? ఆనందం ఎక్కడ లభ్యమవుతుంది? అతగాడు ఆనందం ఎలా పొందాడో ఒక మాట మీతో చెబుతాను. కీర్తనాకారుడు రాసిన 119వ కీర్తనలోని 35వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది: నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందిస్తున్నాను, దాని యందు నన్ను నడవచేయి. ఏమిటంటే తనకు ఆనందం? ఆయన అడుగుజాడను చూచాడట, చూడగానే ఆనందం వచ్చిందట. ఇక్కడ మన జీవితంలో మనం వెళ్ళే పయనంలో మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ పరిచయస్తులు కానీ ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ ప్రపంచంలో ఎవరు చూసినా మనలాగా ప్రయాణికులేగా. సమస్తం ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన సృష్టికర్త. ఆయనట నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞల జాడను మనకు విడిచిపెట్టాడట. కన్నులు పైకెత్తగానే ఆయన జాడ కనపడుతుంది. జాడ అంటే అడుగులు గుర్తులు, అడుగులు గుర్తు అంటే ఆజ్ఞలు. అది కనపడగానే ఎంత సంబరపడిపోయాడు. ఆహా, నేను నడవలసిన జాడ దొరికిందిగా, నేను ఎలా అడుగులు వేయాలో నాకు నేర్పుతున్న అడుగు జాడలు నాకు ముందు నడుస్తున్నాయిగా అని సంబరపడిపోయాడట. ఎప్పుడైతే నీకు అడుగుజాడలు తెలిస్తే నా ముందు ఒక మనిషి వెళ్ళాడు, అతని అడుగులు నాకు మార్గదర్శిగా ఉన్నాయి అనుకున్నప్పుడు ధైర్యంగా అడుగులు వేస్తాం. మీరు గమనించాల్సింది ఏమిటంటే అడుగుజాడలు మనల్నట ఇంకా పురుకొలుపుతూ ముందుకు తీసుకుని వెడతాయి. అయితే మనుషులు కాదట, దేవుని ఆజ్ఞ మనకు జాడ. దేవుని ఆజ్ఞను అడుగుగా గుర్తించి అందులో అడుగు పెడితే వాక్యం నిన్ను జీవంలోనికి నడిపిస్తుంది. వాక్యం నిన్ను వెలుగులోనికి నడిపిస్తుంది. వాక్యం నిన్ను పరిశుద్ధలోకి నడిపిస్తుంది. వాక్యం నిన్ను సమృద్ధిలోకి నడిపిస్తుంది. ఆయన ఆజ్ఞ అంటే శాసనం. ఆ ఆజ్ఞ నీకు ఒక జాడలాగా, అడుగు జాడలాగా నీ ముందు ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అది చేస్తే, అడుగు వేస్తావో, నీ జీవితానికి ఆనందం పరవడు తొక్కుతుంది. నీవు నీ పాపాన్ని మాని ఒప్పుకుని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడు, నీవు రక్షించబడి పరలోక బిడ్డగా మారతావు అనే జాడ కనపడిందండి. ఈ పాపి అయిన మనిషి కంగారైపోయి, అమ్మో ఇంతకాలానికి ఈ మార్గం దొరికిందే అంటూ అడుగులు వేసి దేవుని బిడ్డగా మారాడు. ఆనందమేగా, నరకం తప్పిందిగా. కొన్నిసార్లు మనకు ఆయన అడుగులు కనపడతాయట. అక్కడ సమాధానం అనే అడుగు. బైబిల్లో ఆ సమాధానం కొరకు మనం ప్రాకులాడుతున్నాక ఆ సమాధానం అనే అడుగు కనబడగానే ఎప్పుడైతే దానిలో మనం అడుగు వేస్తామో సమాధానం పండుతుంది. అంటే ఇంతకాలం నీ జీవితానికి సమాధానం రాలేదుగా. మన రాజు షాలేము రాజు. ఆయన మాట వింటే, ఆయన మాటల ప్రకారం నీవు లోబడి ఇతరులతో సమాధాన పడితే, నీ పాపాన్ని వదులుకోగలిగితే సమాధానం నీకు మెండుగా కలుగుద్ది. ఎంత ఆనందము! ఇప్పుడు ఆయన అన్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని. అందులో నువ్వు అడుగేసావనుకో, అందులో ఏమని ఉంటుంది? నీ దేహమును చెరిపే పాపాన్ని మానివేయి అని ఉంటుంది ఆజ్ఞ. దాన్ని చూసి అందులో అడుగు వేస్తే నీ అనారోగ్యం నిన్ను వదిలి విడిపోతుందిగా. ఆజ్ఞల జాడ నీకు ఆనందం కలుగొచ్చేస్తుందిగా. నీవు దేవునికి ఇవ్వడం మొదలుపెట్టు, పేదవారికి పంచడం నేర్చుకో అని ఆజ్ఞ జాడలాగా కనబడుతుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా మన కష్టార్జితాన్ని దేవునికిని, కష్టార్జితాన్ని కొంత పేదవానికిని ఇవ్వటం అని అడుగుదాడలు అడుగులు వేస్తే నీ గాదేమో నిండుతుంది, నీ గిన్నెమో పొర్లుతుంది, నీ ద్రాక్షరస తిత్తులు ఆనందంగా నింపబడతాయి. ఆనందం అడుగుదాడలు కలిశాయిగా. ఎందుకో ఈ మాటలు ఒక సేవకుడిగా చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఆజ్ఞలోని దేవుని మాట అడుగుదాడలు నువ్వు అడుగు వేయి, అన్ని కోణాలు మీరు ఆశీర్వదించబడతారు. అందుకే తను అంటాడు, ఆ మార్గంలో నన్ను నడిపించవా? ఈరోజైనా ఈ మాటలు విన్నాకైనా మీరు ఆయన అడుగుల జాడలో నడవండి. మీరు అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించి రెక్కల నీడలో భద్రపరచండి. నీ ఆజ్ఞల మార్గంలో వీరు నడిపించండి.
దరిద్రత నుంచి తొలగించండి, అనారోగ్యాన్ని తొలగించండి. కుటుంబం క్షేమంగాను, ఆరోగ్యంగాను, ఆనందంగాను అందరికీ రక్షణ కలగాలి. పిల్లలు ఏపుగా ఎదగాలి. చదువులు ఎంతైనా, ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలైనా, వివాహాలైన ఘనంగా జరిపించండి. నిత్యముగా నీ ఆజ్ఞల మార్గంలో వాడు ఆనందించే కృపద ఇచ్చేయండి. యేసు పేరట వేడుచున్నాం తండ్రి, ఆమేన్.